Samusi.
ఈరోజు ట్రైన్ జర్నీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ ఎక్స్ప్రెస్లో ట్రైన్ నెంబర్ వచ్చేసి 07021 సికింద్రాబాద్ కాకినాడ టౌన్ జంక్షన్ సంక్రాంతి స్పెషల్ ఎక్స్ప్రెస్లో ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి వచ్చేసి 9కి అయితే బయలుదేరుతుంది నైట్. అండ్ రేపు మార్నింగ్ వచ్చేసి 8 AM అయితే కాకినాడ టౌన్ జంక్షన్ అయితే రీచ్ అవుతుంది, కాకినాడ పోర్ట్ అయితే కాదు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి 9కి బయలుదేరుతుంది. 2 hours ముందు వచ్చేసి 7కి కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఆ ట్రైన్ మీకు 9కి బయలుదేరింది, ఇది ఇంకా బయలుదేరు 9:30 అవుతుంది. ఎందుకంటే మనకి ముంబై LTT ఎక్స్ప్రెస్ని అయితే పంపించారు విశాఖపట్నంకి వెళ్ళేది. అండ్ గౌతమి వచ్చింది, గౌతమి పంపిస్తాడు. తర్వాత 20812 హజూర్ సాహిబ్ నాందేడ్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది, ఇది పంపిస్తాడు. ఇంకా చాలా టైం అయితే ఉంది, వెనకాల ఉంది ట్రైన్. ఇంకా చాలా అంటే చాలా ఎంతసేపు అవుతుందని నాకైతే డౌట్ అనమాట. చూద్దాం ఎప్పుడు బయలుదేరుతుందో. సో ఆ అప్డేట్ కూడా ఇస్తానమాట. అండ్ నెక్స్ట్ మన కవరేజ్ వచ్చేసి జనగాం అయితే ఉంటుంది రైల్వే స్టేషన్. అది మీకు వచ్చేసి లాస్ట్ స్టాప్ అనమాట. ఎందుకంటే తర్వాత నైట్ అయిపోతుంది. కాజీపేట అండ్ వరంగల్ విజయవాడ అయితే వెళ్తూ ట్రైన్ రాయనప్పాడు మీదకి అయితే బైపాస్ మీదకి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత గుడివాడ, రాజమండ్రి, కాకినాడ టౌన్. మిగతా ట్రైన్స్ చూసుకుంటే కాకినాడ టౌన్ లింగంపల్లి ఉంటుంది, అది 4 days అయితే ఉంటుంది వీక్లీ. అదే నేను ఎగ్దాం అనుకున్నది. అది మీకు వచ్చేసి వయా నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, రాజమండ్రి అండ్ కాకినాడ అయితే వెళ్తుంది. మిగతా ట్రైన్స్ 7 PM వచ్చేసి మీకు ఏలూరు మీదగా అయితే వెళ్తుంది, గుంటూరు, నల్గొండ ఇదే సేమ్ రూట్ అనమాట. కాచిగూడ నుంచి వచ్చేసి మీకు అది వయా నల్గొండ, ఏలూరు, రాజమండ్రి అయితే వెళ్తుంది. సో చాలా స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. కర్నూలు సిటీ సంక్రాంతి స్పెషల్. సో ఈ ట్రైన్స్ అన్ని ఈరోజే బయలుదేరుతాయి. విశాఖపట్నం, సికింద్రాబాద్ ఈ ట్రైన్ నేను ఒకటి చేశాను ఒకసారి, అది కూడా ఈరోజే బయలుదేరుతుంది. థర్స్డే సికింద్రాబాద్ విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ 08580. చాలా స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. అయినా ఎంత రద్దీ ఉందంటే సో మీకు తెలిసిందే సంక్రాంతి అంటే. సో ఇలాంటి ట్రైన్లో మనం అయితే ట్రైన్ జర్నీ చేస్తున్నాం ఈ సిచ్యువేషన్. ఇన్ని ట్రైన్స్ ఉండగా కూడా ఈరోజు ఫుల్ అంటే ఫుల్ రద్దీ ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు చాలా పీపుల్ అయితే ఉంటారు. చాలా ట్రైన్స్ ఉన్నాయి, అరౌండ్ మనకి 9 to 10 ట్రైన్స్ ఉన్నాయి విజయవాడ కానీ ఇటు రాజమండ్రి వెళ్ళడానికి. అయినా ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. ఇప్పుడు నేను ఎక్కిన ట్రైన్ వచ్చేసి 07021 దర్భంగా ఎక్స్ప్రెస్ అనమాట. ఇది 17008. ఆ ట్రైన్ ఈరోజు లేదు కాబట్టి మనకి ఈ ట్రైన్ని స్పెషల్ ట్రైన్కి అయితే రన్ చేస్తున్నారు. మిగతా అన్ని LHB కోచెస్తోనే రన్ అవుతున్నాయి, ఈ ట్రైన్ తప్ప. రేపు వచ్చేసి నాకు గౌతమి ఎక్స్ప్రెస్ అయితే ఉంది రాజమండ్రి టు లింగంపల్లి. అండ్ అది బయలుదేరాలి, ఇంకా 5 to 10 minutes అయితే ఆగుద్ది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చింది. అండ్ నాందేడ్, విశాఖపట్నం ఇది వస్తుంది మనకి, అది ఒక 15 minutes అయితే ఆగుద్ది. ఎందుకంటే ఇటువైపు వస్తుంది, లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. డీజిల్ టు ఎలక్ట్రిక్ అయితే మారుస్తారు. సో కొంచెం టైం పడుతుంది దానికి కూడా. అందులో కూడా మనకి ఫుల్ రష్ ఉంటుంది, అందులో కూడా ఇదైతే ఉండదు. ఎందుకంటే లిమిటెడ్ స్టాప్ కాజీపేట్, రాయనప్పాడ్, ఏలూరు, తాడేపల్లి కూడా రాజమండ్రి. సో లిమిటెడ్ స్టాప్ అయితే ఉంటాయి దానికి, అందుకే ఎక్కువ అయితే దాన్ని చాలా మంది అయితే బోర్డింగ్ అవుతారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది 17405. బట్ ఫాగ్ అయితే మనకి ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. అందుకే మనకి ఈరోజు చాలా ట్రైన్స్ లేట్ అయితే ఉన్నాయి. రాజధాని ఎక్స్ప్రెస్ లేట్ ఉంది, ప్రయారిటీ ట్రైన్ అదే లేట్ ఉంది 3 hours. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇంకా 5 hours లేట్ ఉంది, అది ఇంకా రాలేదు. అది వచ్చేసి మీకు మెట్రో, మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది, ఆల్ఫా కేఫ్ పక్కనే.
అర్థమైంది. చిన్న పాపలు చిన్న బాబుడు రింగ సదురులోకి దూకాల. తీరే అలవాడితే water, cold drink.
ఏసీ రిపేర్ బట్టలు నేను వచ్చేసి కొవ్వూరు రైల్వే స్టేషన్లోనే డీబోర్డింగ్ అయితే అవుతున్నాను. ఇక్కడైతే అఫీషియల్లీ స్టాప్ అయితే లేదు, టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే ఆగింది. అక్కడ మనకి అల్పుజా ధన్బాద్ ఎక్స్ప్రెస్ని పంపించాడు కదా, సో అది వెళ్ళింది కాబట్టి మనకి కొంచెం లేట్గా అయితే వెళ్తుంది. నేను వచ్చి 10 నిమిషాలు అవుతుంది, ఇంకా ట్రైన్ అయితే ఉంది, ఇంకా అయితే వెళ్ళలేదు. అందుకే ఇక్కడే డీబోర్డింగ్ అయితే అయిపోయాను నేను. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మీకు 6:05కి రావాలి రాజమండ్రికి, బట్ ఇప్పుడు టైం వచ్చేసి 10:10 అవుతుంది. 4 అవర్స్ పైన డిలే అయితే ఉంది ఈరోజు. సో ఇది సంక్రాంతి స్పెషల్ కాబట్టి డిలే అయితే ఉంటుంది, అందులో ఏమాత్రం లేదు. సికింద్రాబాద్ నుంచే లేట్గా బయలుదేరింది, 9కి బయలుదేరాల్సింది. తర్వాత నాందేడ్, విశాఖపట్నం ఇవన్నీ ఓవర్టేక్ చేసి వెళ్తూనే ఉన్నాయి అన్నమాట. చాలా చిరాకు వచ్చేసింది ట్రైన్లో. అండ్ ఏదో ట్రైన్ అయితే మనకి కొవ్వూరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది, చూద్దాం ఒకసారి. మన ట్రైన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ అక్కడ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే స్కిప్ చేస్తుంది కొవ్వూరు రైల్వే స్టేషన్, షాలిమార్ హైదరాబాద్. దానికి అసలు జనరల్ అన్నీ ముందే ఉంటాయి, 2 వెనకాల అసలు ఏముండవు. అండ్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ట్రైన్లో చాలా చిరాగ్గా ఉంది. వాష్రూమ్లో వాటర్ అయితే రాలేదు, కోచ్ కండిషన్ అంతా చాలా అనమాట. ఓల్డ్ ఐసీఎఫ్ కోచ్ ఇది, పైగా దర్భంగా ఎక్స్ప్రెస్ ఉంటుంది దీనికి రేక్ షేరింగ్. సో అది లేదు కాబట్టి ఈ ట్రైన్ని కాకినాడ టౌన్ స్పెషల్గా అయితే తిప్పుతున్నారు. సో దానివల్ల ఏంటి అంటే ఈ ట్రైన్లో బాగా ఓల్డ్ కోచ్, అందులో నార్త్ ఈస్ట్ అటు వెళ్తుంది నార్త్కి. సో ట్రైన్ ఇంకా ఎలా అవుద్దో మీరే ఆలోచించండి. సో చాలా దారుణంగా అయితే ఉన్నాయి కోచెస్. 3rd AC 2 tier కూడా చాలా దారుణంగా అయితే ఉన్నాయి బయట నుంచి చూడడానికి. లోపల జనరల్ కోచెస్ అయితే రాత్రి చూపించే ఎలా ఉందో, బట్ బాగా అంటే బాగా ఎక్కువ మంది ఉన్నారు. బట్ లేట్ అవ్వడం వల్ల అయితే నాకు చిరాకు వచ్చేసింది. సో 2 hours అలా ఒకే చోట ఆపేస్తానే ఉన్నాడు 1 hour దాకా. సో చాలా చిరాకు వచ్చేసింది. సికింద్రాబాద్లోనే 43 minutes, 7 PM బయలుదేరాల్సిందేమో 8:30కి బయలుదేరింది. అది 07056 అనుకుంటా. బట్ అది LHB కోచెస్ కొత్తవి, ఇది ఓల్డ్ ICF కోచెస్. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ రావట్లేదు, ఏమీ లేదు. సో అసలు క్లీనింగ్ ఇవన్నీ ఉండవులేండి సంక్రాంతి స్పెషల్ అంటే, బట్ వాటర్ అయితే ఉండాలి. సో అది లేదు. మ్యాక్సిమం అయితే మనకి ఇది గుడివాడ ఇటువైపు ఎక్కడైనా మనకి వాటర్ ఫిల్లింగ్ చేయొచ్చు, రాయనప్పాడు ముందు, ఖమ్మం ఇటువైపు ముందు అయితే అసలు అక్కడ కూడా వాటర్ ఫిల్లింగ్ చేయలేదు అనుకుంటా సికింద్రాబాద్ తర్వాత. అందుకే ఇలా అయిపోయింది. కాజీపేట కానీ ఎక్కడ వాటర్ ఫిల్లింగ్ చేయకపోవడం వల్ల మనకి ఎక్కడ వాటర్ లేదు. సో జనరల్ కోచెస్లో చెప్తున్నాను, మిగతా ఏసీ కోచెస్లో మ్యాక్సిమం వస్తాయి, ఎందుకంటే ఇవి మనకి ఇంపార్టెంట్ కాబట్టి జనరల్ కోచెస్ స్లీపర్ కోచెస్ కన్నా. అండ్ ఈ జర్నీ అయితే మనకి బాగానే ఉంది, సంక్రాంతి స్పెషల్ కాబట్టి బాగా రద్దీ ఉంటుంది. సో మనకి స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. సో మనం అందులో ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆన్ టైం కానీ అండ్ క్లీనింగ్ కానీ. సో ఇది అనమాట సంక్రాంతి స్పెషల్ ట్రైన్ 07021. ఇది 2:02గా వచ్చేసి మనకి ఈరోజు రాత్రి కాకినాడ టౌన్లో బయలుదేరుతుంది. అండ్ సికింద్రాబాద్ అయితే రేపైతే వెళ్ళిపోద్ది. అక్కడ నుంచి కూడా మనకి చాలా ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి ఈరోజు కూడా. సో ఈ వీడియో మ్యాక్సిమం అయితే రేపు వస్తుంది అనుకుంటా, ఎందుకంటే ఈరోజు 12, అంటే నేను జర్నీ చేసింది వచ్చేసి 11th, 13 కానీ 14 కానీ వస్తుంది, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళాలి కాబట్టి. గౌతమి ఎక్స్ప్రెస్ ఉంది ఈవినింగ్, సో అది కూడా చూసుకోవాలి కాబట్టి నేను మ్యాక్సిమం ఇదైతే 2 days అయితే అవుతుంది. 13 కానీ 14 కానీ వస్తుంది ఈ వీడియో. ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బట్ కొవ్వూరు రైల్వే స్టేషన్ చాలా క్లీన్గా ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీకు ఇది, ఎందుకంటే మనకి ఎవరు ఉండరు పెద్దగా జనాలు. అండ్ ఎక్కువ ట్రైన్స్ కూడా ఆగవు ఇక్కడ, లిమిటెడ్ ట్రైన్స్, గూడ్స్ లాంటివి, లేదంటే సిగ్నల్ ఇష్యూ వల్ల కొన్ని ట్రైన్స్ ఆగుతాయి కానీ అఫీషియల్లీ స్టాప్ ఏమి ఉండదు. కొన్ని ట్రైన్స్కి ఉంటాయి కానీ స్టేషన్ మాత్రం మీకు ఆ చెట్లతో కానీ పూల చెట్లతో చాలా బాగుంటుంది చూడడానికి.
మీరు ఏమన్నా అఫీషియల్లీ స్టాప్ లేకుండా ఆగితే కొన్ని ట్రైన్స్ 10 to 15 minutes ఆగుతాయి ఇలాగా. అలాంటప్పుడు మీరు హ్యాపీగా చెట్ల కింద కూర్చోవచ్చు. చాలా బాగుంటుంది స్టేషన్ మాత్రం. ఇదైతే కొవ్వూరు రైల్వే స్టేషన్. మీకు బుకింగ్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడైతే ఉంది. అండ్ బయట అయితే ఇలా అయితే ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది రైల్వే స్టేషన్. పెద్దగా ఏమి ఉండవు అనమాట, డెవలపింగ్ కానీ మీకేమి. పక్కనే గుడి అయితే ఉంది మనకి.